లోనైపోయినటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని బట్టి మనకి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా ఒక మావోయిస్టే కాదు, ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్ల పైన క్రిస్టియన్ మతం పైన కూడా ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కమ్యూనిస్టుల పైన కూడా ముఖ్యంగా ఒక మావోయిస్టులు చేతిలో ఆయుధం ఉన్న వాళ్ళే కాదు, అది సిపిఎం కావచ్చు, మిగతా ఏదైతే పేద ప్రజల తరఫున మాట్లాడుతున్నటువంటి కమ్యూనిస్ట్ భావాలు మార్క్స్ ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తుంగలో దొక్కడం కోసం, బొందలో పెట్టడం కోసం చేస్తున్నటువంటి ఆలోచన విధానం ఈ యొక్క బీజేపీ పార్టీది. అయినా ఆ విద్య ఆగదు. ఇప్పుడే 200 సంవత్సరాలుగా ఈ ఏదైతే బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారో ఆ పరిపాలన తిరగకొట్టే దాంట్లో ముఖ్యంగా కమ్యూనిస్టులే ఉన్నారు. ఈ రోజు అనేక గ్రూపులు కావచ్చు, విడిపోయి ఉండొచ్చు. ఆ రోజు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీగా అనేక యుద్ధాలు చేసినటువంటి, అనేక ప్రజాపాలనని గెలుకొట్టినటువంటి ఆ స్పిరిట్ తోటే సమ్మక్క సారక్క అనేక మంది ఆదివాసీ బిడ్డలు కూడా యుద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మన అందరం ఈ రాబోయే సమావేశంలో ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నామో మిగతా రాని వాళ్ళు కూడా అనేక కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, పార్టీలకు అతీతంగా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాలు అది మండల స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి, కేంద్ర స్థాయి లేదా ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క సదస్సులలో సమావేశాలలో ఆదివాసులపై జరుగుతున్నటువంటి ఈ యొక్క దమనకాండ పైన నోరు ఇప్పి మాట్లాడాలని, లేకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికలలో ఈ యొక్క బిడ్డలు ఈ సమాజం మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టదు, ఆ ఓటు బ్యాంకుతోనే తిప్పుకొడుతుంది అనేది గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా.